ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువుని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంత చక్కగా మనం బలంగా నడిపించబడుతున్నాం కదా. ఆయన మాటలు బలహీనులైన మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఆయన మాటల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మరి ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దామా? ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 47వ కీర్తనలో 4వ వచనం. మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, స్వాస్యమును చూడండి, చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నారు. స్వాస్థ్యమును మన కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. స్వాస్థ్యం అంటే చూడండి, భూమి ఆస్తి ఇదే కాదండి, సమస్తము. ఆయన మనల్ని ప్రేమించిన వారు కనుక ఆయన బిడ్డలుగా మనకు దేవుడు అన్ని విషయాలలో అన్నిటిలలో తన ఆశీర్వాదాన్ని మరి అనేకమైన గొప్ప మేళ్లను మరి దేవుడు మన కొరకు అన్నిటినీ ఏర్పాటు చేసిన దేవుడిగా ఉన్నారు. ఎస్, ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఆయన తన బిడ్డలుగా మనకి అన్ని విషయాల్లో మరి ప్రతి దాంట్లో తన స్వాస్థ్యమును అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనకు పుట్టిన బిడ్డల విషయంలో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామండి, అవునా కదా? చూడండి, వారికి అన్నిటినీ కూడబెడుతూ ఉంటాం, ఆస్తి సంపదలను కూడబెడుతూ ఉంటాం, అన్ని పాలసీలు, ఇంకా వారు బ్రతుకు దినమంతా కూడా వారి కొరకు అన్నిటిని సిద్ధపరిచిన వారిగా తల్లిదండ్రులుగా మనం చాలా వారి కొరకు ఆశ కలిగి వారికి కావలసినవన్నిటిని కూడా మరి మనము ఆలోచన చేస్తూ ఉంటాం కదండి. అంటే పుట్టిన బిడ్డల కొరకే మనం అంత ఆలోచన చేస్తే ఆయన నిజంగా ఎంత గొప్ప దేవుడండి. తన స్వహస్తాలతో మనల్ని నిర్మించిన దేవుడిగా ఉన్నారు. చూడండి, ఆయన ఇంకెంత మన కొరకు మరి ఆలోచన చేయాలి. చూడండి, దేవుడు మన కొరకు అన్ని విషయాల్లో ఆలోచన చేసే దేవుడు అండి. మనకు పుట్టిన బిడ్డల కొరకే మన ఆలోచన కొంత అయితే, ఆయన తన బిడ్డలుగా మనల్ని స్వీకరించిన దేవుడు, తన చేతులతో సృజించిన దేవుడు మన కొరకు ఇంకెంతలా ఆయన మరి ఆలోచన కలిగి మరి అన్ని విషయాలు మనకి ఏది మంచో ఏది చెడో, ఏది క్షేమమైనదో ఏది లాభమైనదో, ఏ విషయాల్లో ఎలా ముందుకు వెళ్ళాలో, వీరికి దేని ద్వారా మేలు కలుగుతుందో అన్నిటిలో అన్ని కోణాలలో మన కొరకు ఆలోచన చేసే దేవుడు అండి. ఎస్, చూడండి, ఆయన ప్రేమ ఒక్క రోజు ఉండి పోయే ప్రేమ కాదండి. మనుషుల ప్రేమ ఈ రోజు ఉంటే రేపటి రోజున ఆ ప్రేమ మనుషులలో మనం చూడడము అంటే మనం చూడడము ఆ ప్రేమ తక్కువ ప్రేమను చూడగలుగుతుంటాం. కానీ దేవుని ప్రేమ అలా కాదండి, శాశ్వత కాలపు ప్రేమ. ఒక్క రోజు ప్రేమించి ఆగిపోయే ప్రేమ కాదు, కానీ నిరంతరం ప్రేమిస్తూనే ఉండే ప్రేమ ఆయన ప్రేమ. అద్భుతంగా మన కొరకు మరి నిలబడి తన శాశ్వతమైన కృపతో మరి దేవుడు మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. తన స్వాస్యాన్ని మన కొరకు ఏర్పాటు చేసిన దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఆశీర్వదింపబడాలని, మనం ఉన్నతంగా ఉండాలని, మేళ్లతో నింపబడాలని, ఆత్మీకంగా ముందుకు సాగాలని ఆశపడుతున్న దేవుడిగా ఉన్నారు. అందుకనే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన చే, ఎందుకంటే నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు ఆయన. నీకేది మంచో ఏది క్షేమమో అదే నీ కొరకు ఏర్పాటు చేసే దేవుడు ఆయన. పరిస్థితులను బట్టి చెదిరిపోతున్నావు అనుకుంటా, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నా పరిస్థితులు ఏంటి ఇలా అయిపోయాయి, ఎటు చూసినా అంతా కూడా శూన్యంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. చూడండి, సృజించిన దేవుడు మధ్యలో వదిలిపెడతారా? అన్నిట్లో నీకు తోడుగా ఉంటారు, అన్నిటిని దాటిస్తారు. నువ్వు చేయవలసింది ఒకటే, స్తుతించు, కీర్తించు, ప్రార్థించు. ఆయన మందిరంలో నీకు బలమైన మరి దీవెనలు కృపను నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని వాగ్దానం ప్రభు మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన్న మరి ఇస్తుండగా పట్టుకోండి.
ప్రార్థించండి. తన స్వాస్థ్యాన్ని మన కొరకు ఏర్పాటు చేసి మనల్ని అద్భుతంగా ప్రభు నడిపించబోతున్నారు. బలమైన కృపను మీరు చూడబోతున్నారండి. ఆమెన్. చక్కని వాగ్దాన్ని పట్టుకుని ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, సర్వశక్తిమంతుడవు దేవుడుగా ఉన్నావు ప్రభా. ఎంత మంచి దేవుడవు ప్రభా, మాకు చాలిన అద్భుతకరమైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. మీ మాటలు ఎంతగానో మమ్మల్ని అద్భుతంగా నడిపిస్తున్నాయి అయ్యా. చక్కని మీ మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయా అయా. నీ స్వాస్థ్యాన్ని కొరకు ఏర్పాటు చేసిన దేవుడిగా ఉన్నావయ్యా. అయా, మేము ఆశీర్వదింపబడాలని ప్రభా, మేము ఆత్మీకంగా నడిపించబడాలని ఎన్నో మేళ్ళు, ఎన్నో కార్యాలు మా కొరకు సిద్ధపరిచిన దేవుడిగా ఉన్నావు. మాకేది మంచో ఏది చెడో ప్రభా ఎదుగోండి నీకంతా కూడా తెలిసి ఉన్నది ప్రభా. మాకు ప్రభా మా కొరకు ఆలోచన చేసే దేవుడిగా ఉన్నావు. ఏ ఉదయకాల సమయంలో వాగ్దానం పట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఓ భయంకరమైన పరిస్థితులు వచ్చినా నీ కొరకు నిలబడే కృపను దయచేయండి. ఎక్కడ కూడా ఆగిపోకుండా సాగిపోయేటట్లుగా ప్రభ బలముగా నడిపించమని వేడుకుంటున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి. ప్రతి విషయాలలో కృప కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. హాస్పిటల్స్ లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వారికి మీరు తోడుగా ఉండండి. అయా వారికి ప్రభ మీ ఆయుష్ వారిని ప్రభ జ్ఞాపకం చేసుకొని వారి ఆయుష్ని పొడిగించమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం అయా. ఇదిగోండి ఉదయకాల సమయంలో ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ నీ కృపలో వర్ధలింప చేయమని ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ప్రతి ఒక్క సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప సేవ చేయాలి ప్రభా. అయా, నిరాటంకంగా నీ పరిచయలో ముందుకు సాగుట కృప చూపించండి. ప్రతి మినిస్ట్రీని, ప్రతి విశ్వాసని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో అద్భుతం జరిగించమని, రోజంతట్లో మీ బలమైన కృపను సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాం. బలమైన అయా నీ శక్తిని మాతో ఉంచుతూ బలముగా నడిపించమని, కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత, విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్ నందు. అడ్రస్ కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, రేణుకా ఫంక్షన్ హాల్, తాడేపల్లిగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి మీరు, మీ కుటుంబము పాల్గొనండి. ఏ సమస్యతో మీరున్నా, ఏ భయంకరమైన శోధనలో మీరున్నా, నెమ్మది లేని, సమాధానం లేని పరిస్థితులలో మీరున్నా, గర్భఫలము లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలతో మీరున్నా, ఆత్మీకంగా బలపరచబడకుండా, మరి ఆత్మీయతలో వెనకబడి ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో మీరున్నా తప్పకుండా ఈ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అద్భుతకరంగా నడిపించబోతూ ఉన్నారు. ఈ జూలై నెలలో దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు ఈ ఆరాధన ద్వారా జరిగించబోతూ ఉన్నారు. తప్పకుండా పాల్గొనండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు చక్కని వాక్యోపదేశాన్ని అందించి స్తుతి ఆరాధనలో మిమ్మల్ని బలముగా నడిపిస్తారు. అలాగే మీ అందరి కొరకు ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థన చేస్తారు. తప్పకుండా పాల్గొనండి, మర్చిపోకండి. జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెం రేణుకా ఫంక్షన్ హాల్ నందు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 728600007271. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత, విడుదల తైలాభిషేక ఆరాధన విశాఖపట్నంలో జూలై 28వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగబోతుంది. ఈ శుభవార్తను మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ నందు. తప్పక ప్రతి ఒక్కరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఈ ప్రత్యేకింపబడిన ఆరాధనకి దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు రాబోతున్నారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానముతో ప్రతి ఒక్కరిని కూడా ఉజ్జీవములోనికి నడిపించబోతున్నారు.
ఈ ఆరాధనలో మన దైవ సేవకులు భారం కలిగి అందరి కొరకు ప్రార్థన చేస్తారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూలై 28వ తారీఖు ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. అందరూ ఆహ్వానితులే.